అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సండే స్పెషల్ అయితే మా డాడీ కీమా తెచ్చారండి. కీమా ఆల్రెడీ మేము క్లీన్ చేసుకున్నామండి. మా మమ్మీ చేసిన కర్రీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు అయితే కీమా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నామండి. మేము కీమా కావాల్సిన మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ 2 స్పూన్స్ ధనియాలు వేసుకోండి, తర్వాత జీలకర్ర వేసుకోండి 1 స్పూన్, 1 స్పూన్ గసగసాలు వేసుకోండి, 1 స్పూన్ నువ్వులు వేసుకోండి, 10 జీడిపప్పు బత్తులు వేసుకోండి, అల్లం వెల్లుల్లి వేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి 1 స్పూన్. ఇలా మగ్గిన తర్వాత పేస్ట్ వేసుకోవాలండి. ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా. ఇలా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. మీకు సరిపడినంత కారం వేసుకోండి. మాకు అయితే 2 స్పూన్స్ కావాలి కాబట్టి 2 స్పూన్స్ వేసుకుందాం. ఇలా ఇది కూడా మగ్గిన తర్వాత కీమా వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మొత్తం కలిపేసుకున్నాక చూపిస్తానండి. ఉంది కదండి, మూత పెట్టుకోండి. 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మొత్తం కలిసి 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసుకుందామండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. కైమా నువ్వులు జీడిపప్పు పేస్ట్ వేసడం వల్ల రెడ్గా అందండి. కూర ఇలాగే ఉంటుందండి, ఈ కలర్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. నేనైతే మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. సాల్ట్ చూసుకుందామండి, బాగానే ఉందండి కాబట్టి మూత పెట్టేసుకుందాం. 5 విజిల్స్ అయిపోయిందండి. మూత తీసి చూద్దామండి. కొంచెం వాటర్ ఉంది కదండి, సిమ్లో పెట్టుకోండి. ఫస్ట్ కొంచెం దగ్గరికి అయ్యాక కడిగేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు చూద్దామండి, మూత తీసేద్దాం. ఉడికిపోయిందండి. ఇందులో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్.